బ్రేక్ఫాస్ట్ షో. ఈ రోజు మీకోసం ఒక మంచి టిప్ తీసుకొచ్చానండి. ఏంటంటే ఈ మధ్య కాలంలో రాత్రులు ఎవరు సరిగ్గా పడుకోవట్లేదు కదా, టీనేజ్ లో ఉన్న వాళ్ళైతే మరీను. అయితే నిద్ర సరిగ్గా పట్టడానికి మీరు వీడియో గేమ్స్ కానీ లేదా ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక బుక్ చదివితే 10 minutes లో నిద్ర వచ్చేస్తుందంట. ఫోన్స్ వాడడము, వీడియో గేమ్స్ ఆడడం, ఎవరితో మాట్లాడడము, వీటికన్నా బుక్ చదివితే చాలా తొందరగా నిద్ర వచ్చేస్తుందంట. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ఎక్కడ ఉన్నాం, నూడిల్స్ స్పెషల్స్ లో ఉన్నాం, మన అల్పాహారం సెగ్మెంట్ లో. సో ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నూడిల్స్ వెరైటీలో నేను మీకు ఏ నూడిల్ వెరైటీ చూపెట్టబోతున్నాను. నేను చేయబోయే రెసిపీ నూడిల్ పన్నీర్ బోండా. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. నూడిల్ పన్నీర్ బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇందులో మనం గార్లిక్ వేసుకోవాలి, వెల్లుల్లి, క్యారెట్ తురుము, అలాగే గోబీ, ఇది కూడా తురిమి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో నూడిల్స్, ఓకే. ఇప్పుడు పన్నీర్ తురుము, పన్నీర్ నేను తురిమి పెట్టుకున్నాను. పన్నీర్ తురుము, అలాగే చిల్లీ పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఓకే. సో మనం అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఓకే, సో అన్ని వేసేసాం కదా, వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మనం బాల్స్ చేసుకుందాం. నేను వెళ్ళి ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. నూడిల్స్ మనం మామూలుగా చేసుకొని తింటుంటాం కదా, అలా కాకుండా ఇలా బాల్స్ లా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటే మనకి కొత్త టేస్ట్ తెలుస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, ఇదేదో వెరైటీగా ఉంది అనేసి. ఓకే, ఓకే. సో నేను ఇలాగే మన నూడిల్స్ బాల్స్ ని రెడీగా చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ఓకే, సో మన బాల్స్ రెడీ అయిపోయాయి. మనం వీటిని మైదా బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి డీప్ ఫ్రై అంటే మనం ముందు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మైదా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం బజ్జీలకి కలుపుకుంటాం కదా, సేమ్ ఆ కన్సిస్టెన్సీలో. దాంట్లో మనం చేసిన నూడిల్ బాల్స్ డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో మైదా, ఇందులో కొద్దిగా సాల్ట్, ఓకే. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం.
ఇలా మనం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేను ఇలాగే బజ్జీకి కావాల్సిన బ్యాటర్లా మన నూడిల్స్ని డిప్ చేయడానికి కలిపి రెడీగా పెట్టేసుకుంటాను. అలాగే అటువైపు మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. నేను కలిపి పెట్టేసుకుంటానని చెప్పాను కదా మన పిండి. సో రెడీ అయిపోయింది. అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న నూడిల్ బాల్స్ని ఈ మైదాలో డిప్ చేయాలి, అంటే ఒక కోటింగ్ లాగా. ఇప్పుడు దీన్ని ఓకే ఇప్పుడు వీటిని ఇలా వేసేసుకోవడమే. ఓకే సో మన నూడిల్స్ బోండాస్ని నేను బాగా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. సో మన బోండాల్ని డీప్ ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి టిష్యూలోకి తీసేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసి సర్వ్ చేసుకుంటే మన బోండాస్ రెడీ. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. సో పెట్టేసుకున్నాం కదా, దీన్ని మనం టొమాటో సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. సో మన నూడిల్ పన్నీర్ బోండాస్ రెడీ అయిపోయాయి. ఇవి ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్పే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నూడిల్స్ పన్నీర్ బోండాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1 కప్పు, గోబీ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, నూడిల్స్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, సాస్ 1 టేబుల్ స్పూన్. నూడిల్స్ పన్నీర్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో వెల్లుల్లి, క్యారెట్ తురుము, కాలీఫ్లవర్, నూడిల్స్, పన్నీర్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మరొక బౌల్లో మైదా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని బజ్జీ బ్యాటర్ లా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ను డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నూడిల్స్ పన్నీర్ బోండా రెడీ. చూసారు కదండి నూడిల్స్ పన్నీర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది సాస్తో తింటే బాగుంటుంది. సో సూపర్గా ఉందండి. నూడిల్స్ మనం నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా బోండాస్ చేసుకొని పైనుంచి మైదా బ్యాటర్ అలాగే సాస్ వీటన్నిటితో కలిపి తింటుంటే అదిరిపోయింది. అందులో మనం పన్నీర్ వేసాము, క్యారెట్ వేసాము, గోబీ, ఈ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవ్రీ బైట్లో ఆ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను తయారు చేస్తున్న నూడిల్ బోండా. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను చేయబోయే రెసిపీ కీన్వా సాలడ్ శాండ్విచ్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరే చూసి నేర్చేసుకోండి. సో కీన్వా సాలడ్ శాండ్విచ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా బటర్,
బటర్ మెల్ట్ అవ్వగానే మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనకు కావాల్సిన మిక్చర్ స్టఫింగ్ కోసం ఏదైతే ఉంటుందో అది రెడీ చేసుకుందాం. మనం శాండ్విచ్లో స్టఫ్ చేసుకుంటాం కదా, దానికోసం. ఓకే, సో బటర్ మెల్ట్ అయిపోయింది. దీంట్లో మనం లీవ్స్ యాడ్ చేసుకుందాం. సాగ్ వేస్తాం కదా, అలాగే లెమన్ బామ్, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు, ఒకసారి మిక్స్ చేసుకుందాం. బటర్లో ఇవన్నీ ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో. దీంట్లో చిల్లీ, పచ్చిమిర్చి అండ్ ఇది గోబీ, కాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్ మనకి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం ఇందులో కీన్వా యాడ్ చేసుకుందాం. ఓకే, కాలీఫ్లవర్ ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న కీన్వా, అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. మనం కిన్వా ఆల్రెడీ ఉడికించుకున్నది కాబట్టి అంత టైం ఏం పట్టదు మనకి. ఓకే, సో ఇది ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఫ్రెష్ క్రీమ్, ఓకే, అలాగే మస్టర్డ్ సాస్, మైనీస్. ఇవి మనం బ్రెడ్కి అప్లై చేయాలి. మన శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్కి అప్లై చేయాలి. ఓకే, సో మనం 3 యాడ్ చేసాం కదా, ఈ 3 బాగా మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని మనం శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. సో నేను ఇది బాగా కలిపి రెడీగా పెట్టేసుకుంటాను. అలాగే ఇక్కడ మన కీన్వా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. సో ఇక్కడ మన కీన్వా బాగా ఫ్రై అయిపోయింది మనకి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేస్తాం కదా. అండ్ అలాగే ఇక్కడ కూడా మన క్రీమీ మిక్చర్ రెడీ అయిపోయింది. బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ని మన బ్రెడ్కి అప్లై చేసి ఆ మిక్చర్ని స్టఫ్ చేసుకోవాలి. సో నేను వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, సో ఫస్ట్ ఒక స్లైస్ తీసుకొని ఈ క్రీమ్ని అప్లై చేద్దాం. ఇప్పుడు దీనిపైన రెడ్ క్యాప్సికమ్,
ఓకే, ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న కీన్వా మిక్చర్. ఓకే, ఇప్పుడు దీనిపైన కీరా. ఓకే, ఇప్పుడు ఆనియన్. ఓకే, దీనిపైనుంచి మనం ఇంకో స్లైస్ పెట్టేయాలి. ఈ స్లైస్కి కూడా మన క్రీమ్ అప్లై చేద్దాం. మన క్రీమ్ ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత క్రీమీ ఫ్లేవర్ మనకు వస్తుంది. అండ్ జనరల్గా శాండ్విచ్ ఎప్పుడు నార్మల్ వెజిటబుల్స్తో లేదా ఈ చికెన్ వీటితోనే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రెడ్ని పైనుంచి ఇలా పెట్టేద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది మన కీన్వా సాలడ్ శాండ్విచ్. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీన్వా సాలడ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, లెమన్ బామ్ కొద్దిగా, కీరా 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, గోబీ 1 కప్పు, సేజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, మైనీస్ 1 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, బ్రెడ్ 2, బటర్ 2 టేబుల్ స్పూన్లు. కీన్వా సాలడ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని సేజ్, లెమన్ బామ్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, గోబీ వేసి కాస్త వేగాక ఉడికించుకున్న కీన్వా, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్ లో ఫ్రెష్ క్రీమ్, మస్టర్డ్ సాస్, మయోనీస్ వేసి బాగా కలుపుకొని చివరిగా బ్రెడ్ స్లైస్ కు ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని అప్లై చేసి రెడ్ క్యాప్సికమ్, కీన్వా మిశ్రమం, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అమర్చి పైనుంచి మరొక బ్రెడ్ స్లైస్ కు ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని అప్లై చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీన్వా సాలడ్ శాండ్విచ్ రెడీ. చూసారు కదండి కీన్వా సాలడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ గా ఉంది. ఫస్ట్ తెలిసిన ఫ్లేవర్ మనం క్రీమ్ అప్లై చేసాం కదా, ఆ క్రీమీ ఫ్లేవర్ ఫస్ట్ తెలుస్తుంది. అండ్ తర్వాత మనం ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కీరా అండ్ నెక్స్ట్ ఈ కీన్వా మిక్చర్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా చికెన్తో లేదా వెజ్జీస్తో, ఆ శాండ్విచ్ కంటే కూడా డిఫరెంట్గా ఉంది. అలాగే కీన్వా హెల్త్కి చాలా మంచిది. ఓవరాల్గా ఇవన్నీ కలిసి బ్రెడ్తో తింటుంటే అద్దరిపోయిందండి. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి అమృతాహారంలో నేను తయారు చేసిన శాండ్విచ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకుంటే www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi లో కూడా చూడొచ్చు. లేదు ఏ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. 2 కొత్త రెసిపీస్ ని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇలాగే రేపు ఇంకో మంచి 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.